పాతూరు గారు నాగభూషణ్ గారు ఆధ్వర్యంలో ఈ షిరిడి సాయిబాబా మందిరం 19వ వార్షికోత్సవ మహాసభలో పాల్గొనడం మీకు ఎలా అనిపించింది? ఓం సాయిరామ్. పాతూరు నాగభూషణ్ గారు నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. గత సంవత్సరం కూడా నేను రావడం జరిగింది. మరి సాయిబాబా అంటేనే కులమతాలకు అతీతంగా అందరూ సమానం, ఒకే ఒక్క దేవుడు ఉన్నాడని అందరినీ సమానంగా చూసిన బాబా, ఆ బాబా ఆశీస్సులతో పాతూరు నాగభూషణ్ గారు ఇంకా చాలా గొప్ప స్థాయికి వెళ్ళి మాలాంటి ఎంతోమందికి ఇంకా ఇలాంటి అవకాశాలు కల్పించాలి. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడున్న ప్రజలకి ఆయన చేసే సర్వీస్ కానివ్వండి, ఇంకా పొలిటికల్గా కూడా చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు నాయకులు అయితే ఖచ్చితంగా పేదలకు ఉపయోగపడతారు. సో ఆ షిరిడి సాయినాథ్ ఆశీస్సులతో సార్ని చాలా గొప్ప స్థాయిలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ సంవత్సరం మళ్ళీ కలుద్దాం. సినిమా ఈవెంట్లు కానీ, మ్యారేజ్ ఈవెంట్లు కానీ వేరేలా ఉంటాయి. మరి ఈ ఈవెంట్లు కంటే దేవుని మందిరం ఈవెంట్లు అంటే వేరేలా ఉంటాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా అనిపించిందండి. ఇక్కడ ప్రజలు కూడా ఈ గ్రామ ప్రజలు కూడా చాలా ఓపికగా కూర్చుని ఎవరో ఇబ్బంది పెట్టకుండా, అంత నంబర్ క్రౌడ్ ఉన్నప్పుడు జనరల్గా ఏదో ఒక చిన్న చిన్న అలజడి జరగడం లేదా ఏదో కొట్లాట అట్లాంటివి అవుతుంటాయి. కానీ ఇక్కడ చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. మరి అది బాబా మీద ఉన్న భక్తి కావచ్చు, సార్ మీద ఉన్న గౌరవం కావచ్చు, లేదా స్వతహాగా ఈ ప్రజలు డిసిప్లిన్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఏదైనా చాలా మంచిగా అనిపించిందండి. దేవుని దర్శనం బాగుందండి, బ్రహ్మాండంగా. నేను ఆ బాబాని ఎప్పుడు విజిట్ చేస్తాను. ఇంత దగ్గర నుంచి దక్షిణ షిరిడి అనే ఈ పెదవడ్లపూడి సాయిబాబా టెంపుల్లో ఇంత దగ్గరగా దర్శనం అవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ మీరు ఏమన్నా సినిమాల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు? నేను సినిమా డైరెక్టర్గా ప్రయత్నం చేస్తున్నాను. బాబా ఆశీస్సులు ఉంటే అతి త్వరలో ఆ వివరాలన్నీ బయటకు వస్తాయి.